హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం పైథాన్ ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి కావాల్సిన మిషన్ సెటప్ అనేది చేద్దాం. సో ఈ మిషన్ సెటప్ అనేది నేను విండోస్కి యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను విండోస్ ప్రోగ్రాంలో పైథాన్ ప్రోగ్రామ్స్ అనేవి రన్ చేస్తాను. ఓకే, సో మన పైథాన్ ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి మనకు పైథాన్ వర్షన్ ఇన్స్టాల్ చేసి ఉండాలి, అండ్ అలానే మనం పైథాన్ కోడ్ రాయడానికి అండ్ అందులోనే ఎగ్జిక్యూట్ చేయడానికి విజువల్ స్టూడియో అనే ఐడిఈ ఇన్స్టాల్ చేయాలి. పైథాన్ ఆర్గ్ ఈ అఫీషియల్ డాక్యుమెంట్స్ నుండి ఫస్ట్ డౌన్లోడ్ చేద్దాం. ఇందులో డౌన్లోడ్స్లోకి వెళ్తే మనకు కావాల్సింది విండోస్ కాబట్టి విండోస్ క్లిక్ చేసుకుందాం. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మన స్టేబుల్ వర్షన్ నుండి మనం ఈ వర్షన్ అనేది డౌన్లోడ్ చేయాలి. ఒకవేళ మీ సిస్టమ్ అనేది 64 బిట్ అయితే 64 డౌన్లోడ్ చేసుకుంటే, 32 బిట్ అయితే 32 డౌన్లోడ్ చేసుకోండి. సో మైన్ ఈజ్ 64. సో ఇది డౌన్లోడ్ చేసుకుంటున్నాను నేను. ఓకే, ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది ఏ ఫోల్డర్లో ఉందో అది ఓపెన్ చేయండి. ఓకే, ఈ EXE ఫైల్ డౌన్లోడ్ అయింది కదా, సో దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చి ఓకే, సో ఇక్కడ యాడ్ python.txt టు పాత్. సో ఇదేం చేస్తుందంటే మనం పైథాన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత పాత్ అనేది యాడ్ చేస్తుంది బై డిఫాల్ట్గా. ఓకే, సో మనం పైథాన్ డైరెక్ట్ ఇన్స్టాల్ చేసేస్తున్నాం, బట్ దానికంటే ముందు మనం ఒకసారి పైథాన్ అనేది ఈ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసి ఉందా లేదా చెక్ చేద్దాం. సో దానికి మనం ఇక్కడ కమాండ్ లైన్ ఓపెన్ చేసేసి పైథాన్ వర్షన్ అని టైప్ చేయాలి. ఒకవేళ పైథాన్ ఉంటే ఆ పైథాన్ ఏ వర్షన్ ఉందనేది మనకు డిస్ప్లే చేస్తుంది, లేదంటే ఇలా ఎర్రర్ ఇస్తుంది. సో అప్పుడప్పుడు పైథాన్ 3 అని కూడా ఉంటుంది, కాబట్టి బెటర్ టు చెక్ విత్ పైథాన్ 3 ఆల్సో. సో ఇక్కడ పైథాన్ లేదని చెప్తుంది కాబట్టి మనం ఇక్కడికి వచ్చేసి మన ఇన్స్టాలేషన్ అనేది కంటిన్యూ చేసేసుకుందాం. సో నౌ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ నౌ. ఓకే, ఇది కొంచెం టైం తీసుకుంటుంది, దీనికి కావాల్సిన లైబ్రరీస్ అవన్నీ ఇన్స్టాల్ చేసేస్తుంది ఇది. ఓకే, పైథాన్ సెటప్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మనం ఇందులోకి వచ్చి ఈ పవర్ షెల్లోకి వచ్చి మనం పైథాన్ వర్షన్ ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేద్దాం. పైథాన్ వర్షన్. ఓకే, ఇక్కడ మనకు పైథాన్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ అయింది చూడండి. సో ఇక్కడ పైథాన్ అనేది ఇన్స్టాల్ అయిందా, ఇక్కడ వర్షన్ చూపిస్తుంది కదా. మనం నార్మల్గా ఇలా పైథాన్ అని ఎంటర్ చేస్తే సో మనకి ఇక్కడ ఇలా ప్రాంప్ట్ అనేది ఇచ్చుకోవచ్చు. మనం ఇక్కడ అంటే మనం మన పైథాన్ కోడ్ అనేది ఇక్కడ టర్మినల్లోనే రాసుకోవచ్చు. సో ఇక్కడ మనం పైథాన్లో బేసిక్ కోడ్ ఫస్ట్ ఏంటంటే హలో వరల్డ్ ప్రింట్ చేయడం అంటే ఏంటి, యూజర్కి డిస్ప్లే అయ్యేలాగా రాయడం. హలో రక్షిత్ ప్రభా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది అవుట్పుట్ అనేది వచ్చింది. ఓకే ఓకే, మనకు పైథాన్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది, అండ్ ఇక్కడ మనం ప్రోగ్రామ్స్ అనేవి కూడా రన్ చేస్తున్నాం. బట్ ఇక్కడ టర్మినల్లో ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయడం అనేది పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అనేవి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది, బట్ ఇట్ ఈస్ బిట్ డిఫికల్ట్. సో అందుకోసమని మనం పైథాన్ ఫైల్స్ రాయడానికి ఈవెన్ మనం ఇప్పుడు మన టెక్స్ట్ ఎడిటర్ ఉంది కదా, టెక్స్ట్ ఎడిటర్లో మనం పైథాన్ కోడ్ అనేది రాసి ఇక్కడ టర్మినల్లో మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనకు ఆటో సజెషన్స్ కానీ లేదంటే కొన్ని ఫీచర్స్ కానీ ఎక్స్ట్రా ఫీచర్స్ కానీ ఈ టెక్స్ట్ ఎడిటర్లో ఉండవన్నమాట. సో దానికోసం అని చెప్పేసి మనం ఒక ఐడిఈ అనేది ఇన్స్టాల్ చేద్దాం, విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పేసి. సో మనం దాంట్లోనే కోడ్ రాసుకోవచ్చు, దాంట్లోనే మనకు టర్మినల్ అనేది ఉంటుంది, అండ్ కొన్ని ఫీచర్స్ కూడా ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా మనకు ఉంటాయి అన్నమాట. సో లెట్స్ డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్ ఫర్ విండోస్. యాక్చువల్లీ నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది విజువల్ స్టూడియో కోడ్ ఫర్ విండోస్ అని కొడితే సో ఇక్కడ మనకు మైక్రోసాఫ్ట్ అఫీషియల్ డాక్యుమెంట్స్ వస్తే సో దీంట్లో మీరు విండోస్ అయితే విండోస్, లేదంటే ఉబుంటు అయితే ఇవి .deb ఫైల్, ఒకవేళ మ్యాక్ అయితే ఈ ఫైల్ డౌన్లోడ్ చేసేసుకొని సేమ్ మనం పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేసామో సేమ్ అలానే నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటూ పోతే ఈ విజువల్ స్టూడియో కోడ్ అనేది మనకు ఇన్స్టాల్ అయిపోతుంది. సో అది ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఇలా సెర్చ్ చేస్తే విజువల్ స్టూడియో కోడ్ సో ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట మనకు. సో మనం ఇక్కడ డైరెక్ట్ న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫోల్డర్ ఉంటే మనం దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫోల్డర్ అనేది ఉంది రక్షిత్ ప్రభా అని చెప్పేసి. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే మన ఫైల్ క్రియేట్ చేసుకుందాం. సో ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి ఫస్ట్ డాట్
py. ఇది పైథాన్ ప్రోగ్రామ్స్ కాబట్టి ఇక్కడ py అని ఇస్తే ఇది మనకు పైథాన్ అని ఐడెంటిఫై చేస్తుంది. లేదంటే .txt అని ఇచ్చి మనం ఫైల్స్ అండ్ ఫైల్ నేమ్ ఇలా ఇచ్చుకున్నా సరే ఇది వర్క్ అవుతుంది. బట్ మనం పైథాన్ అడ్వాన్స్ ఫీచర్స్లోకి వెళ్తే మాడ్యూల్స్ అనే ఫీచర్స్ ఉంటుంది. సో ఒక పైథాన్ ఫైల్ని ఇంకొక పైథాన్ ఫైల్లోకి ఇంపోర్ట్ చేసేటప్పుడు .py అని ఉంటేనే వర్క్ అవుతుంది. ఓకే, ఓకే. సో ఇక్కడ మనం మన కోడ్ అనేది రాస్తాం. హలో రక్షిత్ ప్రభ. సో ఇక్కడ కోడ్ అనేది రాసేసి అండ్ ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్లో ఏంటంటే మనకు ఇది ఈ ఐడియాలో మనం C++ ప్రోగ్రామ్స్ రన్ చేసుకోవచ్చు, జావా ప్రోగ్రామ్స్ రన్ చేసుకోవచ్చు, వేరియస్ ప్రోగ్రామింగ్ టైప్స్ ఉంటాయి కదా. సో వాటిని కొన్నింటిని ఇక్కడ మనం రన్ చేసుకోవచ్చు. సో అన్ని బండిల్డ్గా మనకు ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి డిఫాల్ట్గా మనకి ఇది పైథాన్ అనేది సపోర్ట్ చేయదు. దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎక్స్టెన్షన్స్లోకి వచ్చి పైథాన్ రన్ అయ్యేలాగా మనం ఈ ఎక్స్టెన్షన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. సో ఇది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ ఏమని ఉంటుందంటే ఇన్స్టాల్ అని చెప్పేసి ఉంటుంది. ఆల్రెడీ నేను ఇది ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది పైథాన్ అండ్ బెటర్ టు ఇన్స్టాల్ పైథాన్ డీబగ్గర్ ఆల్సో. లేటర్ వీ విల్ యూజ్ దిస్ డీబగ్గర్ 1. సో ఈ పైథాన్ డీబగ్గర్ అండ్ పైథాన్ ఇవి ఇన్స్టాల్ చేసి పెట్టేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకసారి VS కోడ్ని రీస్టార్ట్ చేయాలనుకుంటా. ఓకే, సో ఇక్కడ మనం ప్రోగ్రామ్ అయితే ఫస్ట్ ప్రోగ్రామ్ బేసిక్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ అనేది మనం ఇక్కడ రాసాం. దీన్ని మనం ఇక్కడే ఎలా రన్ చేసుకోవచ్చు అంటే సో మనకి ఇందులోనే టర్మినల్ అనేది ఉంటుంది. సో కమాండ్ లైన్లానే సో ఇక్కడ చూస్తే ఇక్కడ టర్మినల్ అని చెప్పేసి ఉంటుంది. దీనికి షార్ట్ కట్ Ctrl+Shift+. సో ఇక్కడ మనకు ఈ పర్టికులర్ ఫోల్డర్ ఈ ఫోల్డర్ అయితే మనం ఎక్కడ ఓపెన్ చేసామో ఆ ఫోల్డర్లోకి తీసుకెళ్తుంది మనం డైరెక్ట్. సో ఇక్కడ పైథాన్ ఫైల్ నేమ్ ఇలా ఇస్తే ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక్కడ ఇంకో లైన్ లెట్స్ లర్న్ పైథాన్ ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్. ఓకే, దీన్ని సేవ్ చేసేసి సో మనం ఇందాక కమాండ్ ఇచ్చి రన్ చేసాం కదా. సో ఇక్కడికి వస్తే ఇక్కడ మనం డైరెక్ట్ పైథాన్ రన్ 5. సో ఇలా కూడా మనం రన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి హలో రక్షిత్ ప్రభా లెట్స్ లర్న్ పైథాన్ ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్. ఓకే, సో మనకి ఇక్కడ సెటప్ అనేది అయింది కాబట్టి నెక్స్ట్ మనం పైథాన్ ప్రోగ్రామ్స్ కాన్సెప్ట్స్ అనేవి స్టార్ట్ చేసేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం వేరియబుల్స్ టాపిక్ విచ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో నెక్స్ట్ వేరియబుల్స్ అనేవి నేర్చుకుందాం. ఓకే, యా, వీ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. జై హింద్.